మీరు ఐక్యంగా ఉంటే, మీరు ఐక్యంగా కొట్లాడితేనే మీరు విజయం సాధిస్తారు. లేదంటే వీళ్ళు ఏం చేస్తారు, ఒక 100 మందితో సంతకాలు ఎలుముద్రలు తీసుకొని మీకు ఆడినో మరి కేసీఆర్ గారు అప్పట్లో 2000 డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు. అందులో కొన్ని మిగిలి ఉన్నాయంటే ఇంకా ఆ మిగిలిన ఇళ్లలో కొంతమందికి ఇస్తామని చెప్పి కొంతమంది లాక్కెళ్ళిపోతారు. అట్లా మీ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. పాపం ఇక్కడ ఓపీడీఆర్ వాళ్ళు గతంలో అప్పుడెప్పుడో చేసిన పని, మరి పాపం వాళ్ళేం తప్పు చేయలేదు, పట్టాలు ఇప్పించారు. వాళ్ళు తప్పు చేసింది కూడా లేదు. ఇలా వాళ్ళని పట్టుకొని కూడా నానా మాటలు మాట్లాడుతున్నది ప్రభుత్వం. ల్యాండ్ మాఫియా అంట. ఎవడమ్మా ల్యాండ్ మాఫియా? ఎవడైతే ఇలా 100 ఎకరాలు మీ చుట్టూ కొన్నాడో, ఎవడైతే పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నాడో వాడు మాఫియా. కాబట్టి ఇలా మీకు జరిగిన కష్టం రాష్ట్రం మొత్తం చూసి, మీ ఏడుపులు రాష్ట్రం మొత్తం చూసి, మీ పిల్లలు మీరు పడుతున్న అవసరం చూసే కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించారు. దయచేసి ధైర్యంగా ఉండండి. మీకు అన్ని రకాలుగా అండగా అజయన్ ఉంటాడు, మా గాయత్రి రవిచంద్ర గారు ఎంపీ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఉంటారు. మేము కూడా మళ్ళీ దయచేసి నిన్ననే మేము రావాలి నిజానికి ఇక్కడ, కానీ పోలీసు వాళ్ళని పెట్టి అధికారులను పెట్టి ఆటంకాలు కల్పించి ఇవాళ మేము ఇక్కడికి వస్తుంటే కూడా మిమ్మల్ని ఇక్కడికి రానికి కూడా చేసినారు. మిమ్మల్ని అక్కడ బంధిస్తే మీరు గోడలు